నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఈరోజు మనం తొర్రూరు పట్టణంలో ఉన్నాం. ఈ తొర్రూరు పట్టణంలో దాదాపుగా అంటే ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ చాలా హోరాహోరీగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ తొర్రూరు పట్టణంలో మొత్తం 16 వార్డు కౌన్సిల్స్ ఇక్కడ పోటీ జరగబోతా ఉంది. పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం మొత్తం 5 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఈ తొర్రూరు పట్టణంలో. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా బాగా జనం అయితే బాగానే రావడం జరుగుతుంది. ఓటర్స్ అయితే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. మనం ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 116 వార్డు కౌన్సిల్స్కి ఇక్కడ పోటీ జరగబోతూ ఉంది. అదేవిధంగా 7 కార్పొరేషన్స్కి పోటీ జరగబోతూ ఉంది. కాబట్టి ఓటర్లందరూ కూడా గణనీయంగా వచ్చి వాళ్ళకి ఓటు హక్కును వినియోగించుకుంటామని ఇక్కడ అందరూ కూడా ఓటర్లను ప్రసరణ చేసుకునే విధంగా వాళ్ళ ప్లకార్డులు పట్టుకుని వాళ్ళ యొక్క అభ్యర్థనను అయితే వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఇటు ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పార్టీకి హోరాహోరీగా పోటీ ఉన్నట్టుగా కనబడతా ఉంది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా జనం అయితే ఓటర్లు అయితే బాగానే రావడం జరుగుతూ ఉంది. మొత్తం 21,451 ఓటర్లు అయితే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఓట్లు కూడా అంతా కూడా చాలా ప్రశాంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నాం. మనం ఇప్పుడు పోలింగ్ కేంద్రంకి వెళ్ళబోతూ ఉన్నాం. ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఒక జూనియర్ కళాశాల అండ్ మెయిన్ స్కూల్స్ 4 అయితే గవర్నమెంట్ స్కూల్స్లో పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఇక్కడ అందరూ రావడం జరుగుతూ ఉంది. పోలింగ్ అయితే ఇప్పటివరకు అయితే చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. సో ఇక్కడ దాదాపు అంటే చాలా తక్కువ వార్డు కౌన్సిల్స్ ఉండడం వల్ల కేవలం 16 వార్డు కౌన్సిల్స్ ఉన్నాయి. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ జరుగుతూ ఉంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా ఇక్కడ ఒక పోలింగ్ కేంద్రం ఉంది. ఇక్కడ ఇది సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, మున్సిపల్ తొర్రూరుకు సంబంధించినటువంటి మార్కెట్. ఇది మార్కెట్ పక్కన ఇక్కడ స్కూల్ ఉంది. స్కూల్లో ఒక పోలింగ్ కేంద్రం అయితే ఉన్నట్టుగా కనబడతా ఉంది ఇక్కడ. సో మొత్తంగా కూడా అంతా కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటర్స్ తమ ఓటును వినియోగించుకుంటూ ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడవచ్చు మనందరం కూడా. సో ఏంటి పరిస్థితి, ఏ విధంగా ఉంది ఏంటి అనేది. సో వాళ్ళు ఓటు వినియోగించుకున్న తర్వాత వాళ్ళు వచ్చి ప్రశాంతంగా వాళ్ళు ఓటు ఏ విధంగా జరుగుతుంది, ఓటర్స్ మరి ఎలక్షన్ కమిషన్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చాలా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేశారు. ఇక్కడ వికలాంగులకి వీల్ చైర్లు ఏర్పాటు చేయడం కానీ, అలాగే ముఖ్యంగా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ కేంద్రాల్లో. చాలా అద్భుతంగా ఇక్కడ కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఓటర్స్ కూడా వాళ్ళ యొక్క ఓటును వినియోగించుకోవడం కోసం ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి రావడం జరుగుతూ ఉంది. సో వికలాంగులకి గవర్నమెంట్ ఓటింగ్ ఆటోలు కూడా ఏర్పాటు జరిగింది. గవర్నమెంట్ సంబంధించినటువంటి వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్లు ఎవరైతే ఇబ్బంది పడకుండా వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఓటుకు వినియోగించుకునేలాగా ఆటోలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్. సో వాళ్ళ యొక్క వికలాంగుల కోసం కావచ్చు, అదేవిధంగా ముసలివాళ్ళ కోసం ఆటోలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, వీల్ చైర్లు ఏర్పాటు చేయడం జరిగింది వికలాంగుల కోసం. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఓటర్స్ అయితే వాళ్ళకు ఓటుకు వినియోగించుకుంటున్నారు. ఇక 2వ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికలు 2026 పురపాలక సంఘం తొర్రూరు పోలింగ్ కేంద్రం ఎంపీపీ తొర్రూరు హరిపిరాల రోడ్లో ఉన్నటువంటి ఈ పోలింగ్ కేంద్రం ఇది. మనం చూడవచ్చు చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ఇక్కడ మొత్తం 16 వార్డులకి ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో 16 వార్డులకు కానీ మున్సిపల్ ఎలక్షన్ జరుగుతుంది. ఇక్కడ మొత్తం టోటల్గా 21,451 ఓటర్స్ అయితే ఉన్నారు మొత్తం ఈ 16కి సంబంధించినటువంటి వార్డులలో. సో అందరూ కూడా ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కు అయితే వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏఐటీవీ ఛానల్.